అధికారంలోకి వస్తుంది. విజయనగరం జిల్లాలో గజపతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. గజపతి నగరం సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసింహన్తో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే. నమస్కారం అండి. ఇలాగ 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి. అవునండి. ఈసారి రెడీ అవుతున్నారు. విజయావకాశాలు ఎలా కనిపిస్తున్నాయి మీకు? విజయావకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు నమ్మారు, హర్షిస్తున్నారు. కాబట్టి మా ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్తాం. కాబట్టి 100% విజయావకాశాలు మండిగా ఉన్నాయని చేసి నేనైతే నమ్ముతున్నాను బలంగా. అప్పలనరసయ్య గారికి అంటే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ఏం చూసి ఓటేయాలంటారు? ఎమ్మెల్యే ఏం చూసి ఓటేస్తారు? మనం చేసే అభివృద్ధి గారు 5 సంవత్సరాల్లో మేము ఏం చేసామని చూసే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే గ్రామాల్లో మేము ఏదైతే చెప్పామో, ఎందుకంటే ముఖ్యంగా డిగ్రీ కాలు తీసుకొస్తాను, డిగ్రీ కాలు తీసుకొచ్చాను. 30 బెడ్ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ చేస్తాను, 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాను. అలాగే గజపతినగరానికి బైపాస్ రోడ్ వేస్తామని చెప్పేసి బైపాస్ రోడ్ సుమారు 40 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్ తీసుకొచ్చాను. అలాగే గజపతినగరం ఏదైతే ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, మానాపురం ఫ్లైఓవర్ ఏదైతే ఉందో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని పడుగో పెడితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఏమో దాన్ని కూడా స్టార్ట్ చేశాను. అలాగే గజపతినగరం హైవేస్ గతగలతో యాక్సిడెంట్లతో చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే సుమారు 110 కోట్ల రూపాయలతో హైవేని కూడా కంప్లీట్ చేసి గజపతినగరం కొత్త బ్రిడ్జి కట్టే కార్యక్రమం చేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి గజపతినగరం ఒక కొత్త రూపం తీసుకొచ్చాను ఈరోజు. మరి అలాగే ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేసే కార్యక్రమం చేశాం. ఈరోజు ఎంతో కాలంగా నాకు అంగచవాలపేట నుంచి పట్టువాడికి బ్రిడ్జి వాళ్ళ కళ ఇప్పుడు కూడా ఆ కళను కూడా నెరవేర్చే కార్యక్రమం కూడా చేశాను. మరి శాసనసభ్యుడిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చెప్పారో నవరత్నాలు అవన్నీ కూడా ప్రజల్లోకి మేము ఏదైతే ఆయన ఇచ్చే మాట కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, వ్యక్తులు చూడొద్దు అని ఏదైతే చెప్పారో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా గ్రామాల్లో పనిచేసాం. ఈరోజు గడప గడపకు వెళ్ళినప్పుడు నేను ఎక్కడ కూడా నాకు వ్యతిరేకత రాలేదు, ఏ గ్రామంలో కూడా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఇచ్చాను కాబట్టి ఎక్కడ కూడా మాకు అందలేదు అనే మాట ఎక్కడ రాలేదు. ఏదైనా చిన్న చిన్న క్రమశిక్షణ మిస్టేక్ ఉంటే ఉండాలి తప్ప అంటే పార్టీలకు అధికంగా తెలుగుదేశం పార్టీ వాడని చెప్పి ఆపే పరిస్థితి అక్కడ కూడా మా గ్రామాల్లో లేదు. ఈరోజు స్వయంగా నేనే ఈ హౌస్ పటాస్ ఇచ్చినప్పుడు ప్రతి గ్రామాలకు వెళ్ళి లాటరీ పద్ధతి ద్వారా ఎవరు కూడా మా పార్టీ వాడికి ముందే వాళ్ళు వెనక కూడా లాటరీల ద్వారా నేను కూడా హౌస్ పటాలు ఇచ్చే కార్యక్రమం చేశాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. గతంలో ఏం చేశారు నాయకులు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పి ప్రజలు ఆటోమేటిక్ గమనిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తుంటే దాచుకోవడం తప్ప ఏ ఓటికి సామాన్య ప్రజలకు అందించాలని ఆలోచన చేయలే. జన్మభూమి కమిటీలు పెట్టి కండు వేసుకుంటే నీకు పెన్షన్ ఇస్తాను, కండు వేసుకుంటే నీకు ఇల్లు పట్టా ఇస్తాను అని చెప్పి పరిస్థితులు అలాంటే ఈరోజు సచివాలయంలో ఒక అప్లికేషన్ పెట్టే వాలంటీర్గా ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకి పనులు అయిపోయాయి. అన్నీ కూడా ఇంట్లో కూర్చుంటే పనులు అయిపోయాయి. కానీ వాళ్ళు కూడా ఈరోజు అందుకే ఆసరాకేమో వేలాది మంది మహిళలు ఏమో వచ్చి ఈరోజు ఏమో జైజైలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ మనసులో నాటిపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల మా కుటుంబాలు బాగుంటాయి, మా పిల్లల పరిస్థితులు బాగుంటాయి అని ఆలోచనతోనే ఈరోజు ప్రతి మండలంలో కూడా సుమారు 12,000 మంది మహిళలు వస్తున్నారంటే చిన్న విషయం చెప్పండి. ఈరోజు 4 మండలాలు పెట్టాను. ప్రతి మండలంలో కూడా సుమారు 10,000 నుంచి 12,000 మంది మహిళలు వచ్చి జైజైలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి. దానికి కారణం ఆయన వలన 5 సంవత్సరాల్లో కుటుంబం ఆర్థికంగా బాగుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్న ఆలోచనతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయనకి మద్దతు ఇవ్వాలి. అలాగే మేము కూడా అవినీతి రహితంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఈరోజు పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన సాగించాం. కాబట్టి తప్పనిసరిగా ప్రజల మద్దతు మాకు ఉంటుందనే ఆత్మవిశ్వాసం అయితే నాకైతే ఉంది. విజయనగరం